గ్రామ పంచాయతీలపై సచివాలయ సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని పెదవేగి ఎంపీడీఓ పి శ్రీనివాస్ పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సచివాలయాల సిబ్బంది పాత్ర ముఖ్యమని ఆయన అన్నారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శి పంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం పనులను చేపట్టినట్లయితే పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందని, అలాగే పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలో సచివాలయాల సిబ్బంది పాత్ర ముఖ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి షరీఫ్, సిహెచ్ఓ రోజ్మేరీ, కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు. గతంలో సర్పంచెస్ కి, సెక్రటరీస్ కి చాలా సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జీపీడీపీ ట్రైనింగ్ అని, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలని, మరొకటని సర్పంచెస్ కి ట్రైనింగ్, సెక్రటరీస్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 2 నెలల క్రితం వార్డు మెంబర్స్ కి, ఉప సర్పంచులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే వివిధ కార్యక్రమాల నిమిత్తం వెల్ఫేర్ రెసిడెంట్స్ కానీ మరొకరు కానీ ఆయా డిపార్ట్మెంట్లు విడివిడిగా శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ గ్రామ సచివాలయంలో ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఒక చోట కూర్చోబెట్టి అసలు ఈ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి ఒక గ్రామ పంచాయతీ సుస్థిర అభివృద్ధి చెందాలి అంటే ఏ థీమ్స్ని మనం తీసుకున్నాం, ఆ థీమ్స్ ఏమిటి, ఆ థీమ్స్కి సంబంధించి రేపు గ్రామ పంచాయతీలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీ యొక్క పార్టిసిపేషన్ ఏంటి, లేకపోతే మీ యొక్క ఆలోచన ఏంటి, దాన్ని అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఇవ్వడం ద్వారా వాళ్ళలో కూడా ఆలోచన మార్పు తేవటం, ఆ ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఎప్పుడు మోసగా వెళ్లకుండా వీటికి కూడా ప్రాధాన్యత కల్పించేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 9 థీమ్స్ మీద శిక్షణా తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏఎన్ఎంస్ ఉన్నారు, డాక్టర్ గారు మీటింగ్ పెట్టుకుంటారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, లేదా డిఎంహెచ్ఓ ఆఫీస్కి వస్తూ ఉంటారు. అక్కడ ఆ స్కీమ్ని మీరు ఇప్పుడు చేస్తున్నారు అంటే ఏంటి, అందరూ వెళ్తున్నారు, ఇన్క్లూడింగ్ కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం ఏఎన్ఎంస్ కూడాను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వెళ్తూనే ఉన్నారు వాళ్ళ ఎగ్జామ్షన్ తెచ్చినా కూడా. అంటే ఏంటంటే మనకు తెలియకుండానే మనం ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వాములమై చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఇటీవల కాలంలో చూస్తేనేమో ఎంఎస్ఎంఈ సర్వే జరిగింది ఇండస్ట్రీలకు సంబంధించి.